చాలు మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మీ పెళ్ళిని పెటాకులు చేయడానికి. ఈరోజు నా భార్య భర్తతో కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడే టైం లేదు. ఆమె సెల్ ఫోన్ చూసుకుంటూ ఈయనతో మాట్లాడుతుంది, ఈయన సెల్ ఫోన్ చూసుకుంటూ ఆవిడతో మాట్లాడతాడు. ఒకవేళ ఈమెకి నచ్చింది ఏదైనా ఉంటే పక్కన ఉన్న ఆయనకి ఈవిడ పంపిస్తుంది అనమాట, ఫార్వర్డ్ చేస్తుంది. ఆమెకి నచ్చింది ఏదైనా ఉంటే పక్కనున్న ఆయనకే మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను అనమాట. ఎటు వచ్చి మనమే ఫార్వర్డ్ అవ్వట్లేదు, అది ప్రాబ్లం. అందుకని నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, పాస్టర్ గారిని కూడా అభినందిస్తున్నాను. వారి భారాన్ని నేను అర్థం చేసుకోగలను. ఈరోజు అవసరం ఇది మనకి. కుటుంబాలుగా కూర్చొని వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. ఇది మన అవసరం. ఎందుకంటే మనకి సమయం దొరకట్లా మంచి విషయాలకి. మనం పిచ్చి పిచ్చి షార్ట్స్, రీల్స్ చూడడానికి మనకు చాలా టైం ఉంటుంది. ఇలా అనడానికి చాలా టైం ఉంటుంది మనకి. ఇలా అన్ని టైం చూసుకుంటే గంట అయిపోద్ది, 2 గంటలు అయిపోద్ది. ఈరోజు నా పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే, ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళిపోతాం, సాయంత్రం అలసిపోయి వస్తాం. వంట వార్పు చేసుకొని తినేటప్పటికి ఇంకా అలసిపోతాం. ఉన్న కాస్త ఎనర్జీని భర్తకో, భార్యకో, పిల్లలకో ఎవరో సెల్ ఫోన్కి ఇస్తారు. అవునా కదా? మీరు ఎప్పుడైతే మాట్లాడుకోరో మీరు అర్థం చేసుకోలేరు. మీరు ఎప్పుడైతే మాట్లాడుకోరో మీరు ఒక్కరి హృదయాన్ని ఇంకొకళ్ళు తెలుసుకోవడం కష్టమైపోతుంది. ఎప్పుడైతే ఒకరినొకరు తెలుసుకోరో ప్రేమ పుట్టదు. ఇది కమ్యూనికేషన్ సాధనం. ఇదేంటిది? కమ్యూనికేషన్కి సాధనం. కానీ ఈ రోజున దీనివల్లే భార్యాభర్తల మధ్య ఏమొచ్చింది? కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఇది టెక్నాలజీలో ఉన్న అద్భుతమైన బ్లెస్సింగ్. సోషల్ మీడియా ఏం చేసిందంటే మన మధ్యలో సోషల్ రిలేషన్షిప్ లేకుండా చేసింది. సోషల్ మీడియాలో మీడియా ఎక్కువ, సోషల్ తక్కువ. అది ప్రాబ్లం. ఫేస్బుక్ ఏం చేసిందంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవడం మానేసేలా చేసింది. అందులో ఫేస్ తక్కువ, బుక్ అవడం ఎక్కువ.